everyone, ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అప్డేట్ ఆఫ్ గ్రూప్ 1 ఏపీపీఎస్సి గ్రూప్ 1 అప్డేట్ అండి. చాలామంది గ్రూప్ 1 పోస్ట్పోన్ అవుతుంది అని అనుకుంటున్నారు, బట్ మ్యాక్సిమం పోస్ట్పోన్ అవ్వదు. బికాజ్ మీకు డౌట్స్ ఉండొచ్చు, గ్రూప్ 1 ఏపీపీఎస్సి బోర్డ్ చైర్మన్ ఇంకా ఎవరు రాలేదు అని. బట్ విత్ ఇన్ ఆగస్ట్ 15th లోపల చైర్మన్ని ఫిక్స్ చేసేసి 15 days లోపల మ్యాక్సిమం కండక్ట్ చేసేయాలి ఎగ్జామ్ గ్రూప్ 1 అని అనుకుంటున్నారు. బికాజ్ గ్రూప్ 1 రాసే వాళ్ళు కూడా నియర్లీ 4,500 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. అండ్ ఇప్పుడే లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ఏంటి అంటే, ఒకసారి చూడండి, వెబ్ నోట్ చదువుతున్న. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ విజయవాడ నోటిఫికేషన్ ఆఫ్ గ్రూప్ 1. Group 1 means written. It is hereby informed that the candidates who have qualified for mains written examination under Group 1 services pursuant to notification number have to exercise their options for medium of writing mains examination. సో మనం ఫస్ట్ ఏం చేయాలండి, ఫస్ట్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు 4,500 మెంబర్స్, ఈ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు మీరు ఏ మీడియంలో రాయాలని అనుకుంటున్నారు, తెలుగు ఆర్ ఇంగ్లీష్. సో చూస్ దట్ ఫస్ట్. పోస్ట్ ప్రిఫరెన్స్, మీరు మనకు ఎక్కువ పోస్టులు కూడా లేవు, తక్కువ పోస్టులే ఉన్నాయి. సో ఇట్స్ ఈజీ ప్రాసెస్. నెక్స్ట్ వీడియోలో ఏ పోస్ట్ బెస్టో కూడా చేద్దాం. పోస్ట్ ప్రిఫరెన్స్ అండ్ జోనల్ ప్రిఫరెన్స్. మనకు మల్టీ జోన్లు టూ మల్టీ జోన్స్ ఉన్నాయి అండ్ 4 zones ఉన్నాయండి. ఆల్రెడీ మనం గ్రూప్ 2 మ్యాక్సిమం తెలుసుకొని ఉంటారు, ఎలా ఏంటి, గ్రూప్ 1 కింద ఏవేవి వస్తాయి, జోన్ 1 కిందకి ఏమొస్తాయి, జోన్ 2 కిందకి ఏమొస్తాయి అని. అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా 4 or 5 సెంటర్స్ ఉంటాయి అంతే అండి, ఎక్కువ సెంటర్స్ కూడా ఉండవు. ద ఆన్లైన్ అప్లికేషన్ విల్ బి ఎనేబుల్డ్ ఆన్ ది కమిషనర్ వెబ్సైట్ ఫ్రమ్ 9th, అంటే రేపు కాదు ఎల్లుండి నుంచి. సో 2 days. And are hereby directed to exercise his or her options on or before 16th. సో మనకి ఎన్ని డేస్ ఉంటాయండి? సో 8 days. మనం 8 days లోపల we should fill the form. The candidate shall log in with their necessary credentials. సో మీకు ఓటీపీఆర్ ఐడి ఉంటుంది అండ్ మీ పాస్వర్డ్ టైప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. అండ్ ఓన్లీ ప్రిలిమ్స్ ఎవరైతే క్వాలిఫై అయినారో వాళ్ళకి మాత్రమే మెయిన్స్ ఫిల్ చేసే ఫామ్ వస్తుంది. And register their preference invariably. Failing with the candidature for the mains examination will be decided by the commissioner as per available date at its discretion. సో ఒకవేళ ఎవరన్నా ఫెయిల్ ఇన్ ద సెన్స్ టైం లేకుండా మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ కానీ జోనల్ ప్రిఫరెన్స్ సంథింగ్ ఏదైనా చేయలేకపోతే కమిషన్ డిస్క్రిషనరీ పవర్ యూజ్ చేసి ఎవరికి ఏది ఇవ్వాలి అని సెలెక్ట్ చేసుకుంటారు అని. సో వీ డోంట్ హ్యావ్, మనకి ఎనఫ్ టైం లేదండి, ఉండేది 4,500 మెంబర్స్. మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. సో ఇంకో రేపు తెలుసుకొనేసేయండి ఏ పోస్ట్ ఏది బెస్ట్ ఏంటి అని. సో గ్రూప్ 1 క్యాండిడేట్స్, డోంట్ వేస్ట్ యువర్ టైం, స్టార్ట్. చాలామంది రిలాక్స్ కూడా అయిపోయారు, ఐ నో దట్. బట్ ఓకే, మనకు కనీసం ఈ ఇన్ఫర్మేషన్ అయినా వచ్చింది. ఎగ్జాక్ట్లీ వీ హ్యావ్ సమ్ నియర్లీ 25 days కూడా లేదు, సమ్ 23 days ఉంది. స్టార్ట్. సో లాస్ట్ అండ్ ఫైనల్, మీ ఏ మీడియం అని అనుకుంటున్నారో కూడా చూస్ చేసుకోండి. చాలామంది తెలుగు మీడియంలో రాసే వాళ్ళు కూడా ఉంటారు. మీడియం, పోస్ట్ ప్రిఫరెన్స్, జోనల్ ప్రిఫరెన్స్, ఎగ్జామినేషన్ సెంటర్ అండ్ డన్. Thank you. If you have any doubts, please comment in the comment section. Thank you.